జగత్ నిర్మాత సృష్టికర్త దివ్య వరప్రదాత బ్రహ్మదేవ ప్రణామాలు. మీ భక్తుని కఠోర తపస్సుకు మెచ్చి కరుణించారా తండ్రి. నా జన్మ ధన్యమైనది స్వామి, ధన్యమైనది. బ్రహ్మదేవ, నా తండ్రి కోరిక మేరకు నేను ఈ ముల్లోకాలను జయించి త్రిలోకాధిపతిని అవ్వాలనుకుంటున్నాను. అందులకు గాను మీరు నాకు వరం చేసవలసి ఉన్నది. ఆ వరం ఏమనగా ఈ మానవులు, ఆ దానవులు, ఆ దేవతలు, ఈ రాక్షసులు, ఈ అసురులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, పక్షులు, పశువులు అంత ఎలా ఈ సకల సృష్టిలో ఉన్నటువంటి సకల చరాచర జీవులలో ఏ ప్రాణి ద్వారా ఈ మహామహిషాసురునికి మరణము లేని వరమును ప్రసాదించండి. మహిషాసుర, ఇది ప్రకృతికి విరుద్ధమైనది. ఈ సృష్టిలో ప్రతి ప్రాణి మరణించక తప్పదు. ఈ వరం ఇవ్వజాలదు. వేరొక వరం కోరుకు నాయన. ఎప్పుడు ఈ దేవతలు మా అసురులను ఏదో ఒక విధముగా వంచించి చూస్తారు. నేను ఆలోచించి ఏదైనా మంచి వరమును కోరుకోవలసి ఉన్నది. బ్రహ్మదేవ, అట్లయినను ఈ సృష్టిలో ఉన్నటువంటి కేవలం ఒక ఆడవారితో తప్ప మిగిలిన ఏ ప్రాణి ద్వారాను ఈ మహామహిషాసురునికి మరణం లేని వరమును ప్రసాదించండి. భక్త మహిషాసుర, మరి ఆడవారి ద్వారా మరణం సంభవిస్తే? ఆడవారా? అబలైనటువంటి ఈ ఆడవారి చేత ఈ మహామహిషాసురునికి మరణమా? అసంభవం. బ్రహ్మదేవ, మీరు నేను అడిగిన వరమును ప్రసాదించినచో అదే గొప్ప. తదాస్తు తదాస్తు, విజయోస్తు. ప్రణామాలు బ్రహ్మదేవ, ప్రణామాలు. అమరుడు, ఈ మహామహిషాసురుడు అమరుడు. ఈ అమరత్వంతో నేను నా తండ్రి కోరికను తీర్చెదను. దుర్రక్ష ఈ మహామహిషాసురుడు అమరత్వరాన్ని పొందాడు. తక్షణమే మనము మన అసుర సామ్రాజ్యమును వ్యాపింపజేయగలే. నువ్వు తక్షణము ఆ భూలోకములకు ఏది ఆ పాపులను వదిలించి భూలోకమును ఆక్రమించము. నేను ఆ తుచ్చ ఇంద్రుని ఓడించి ఆ దేవలోకమును ఆక్రమించి త్రిలోకాధిపతినయ్యను. ఈ మహిషాసురుడు మరణం లేని వరాన్ని పొంది భూలోకంలో అల్లకల్లాలను సృష్టిస్తున్నారు. దేవతలందరూ చాలా భయపడుతున్నారు స్వామి. ఆ నీచ నికృష్ట మహిషాసురుడు భూలోకాన్ని జయించి దేవలోకంపైకి వచ్చుకున్నాడు. తక్షణమే మా దేవత మరి మార్గం ఏమిటి దేవేంద్ర? అతన్ని నిలువరించడం ఎలా? ఏదో ఒక మార్గం తప్పక ఉండకపోదు. వేచి చూద్దాం. ఓరి ఓరి దేవేంద్ర, ఓరి దేవేంద్ర, ఆస్వాదిస్తూ భోగభాగ్యాలు అనుభవిస్తూ విలాసాలలో విహరిస్తున్న నీకు ఈ రోజు ఈ మహిషాసురుని భయంకరమైన విన్యాసాన్ని చూపించదా? ఓరి దేవేంద్ర, ఓరి దేవేంద్ర. అయ్యో దేవతలారా, ఈ దుష్ట మహిషాసురుడు భూలోకాన్ని జయించి దేవలోకంపైకి వచ్చుతున్నాడు. అతని వాయువు మనోవేగతుల్యమైన అతని దాటికి నా ఈ నందనవనం, నా ఈ ఐరావతం నలిగిపోవనే. ఇప్పుడు నేను ఏమి చేయాలి? ఎక్కడికి వెళ్ళి దాక్కోను? ఓరి దేవేంద్ర,
ఇప్పుడు యుద్ధాన్ని గెలిచే మీకు ఈ రోజు ఈ మహిషాసురుని యొక్క ప్రతాపము చూపించగా రారా పిరికి పంద ఎక్కడ దాక్కున్నావు రారా బయటికి ఇక్కడ దాక్కున్నాడు అయినను భూలోకము దేవలోకమును ఆక్రమించిన ఈ మహిషాసురుడు తక్షణము ఆ త్రిమూర్తులను ఓడించి దేవరాజు అనిపించుకునేవాడు. గుర్తు పెట్టుకో దేవేంద్ర, నా తక్షణము నేను కైలాసమునకు ఏది ఆ మహాదేవుడితో యుద్ధం చేసడము. అయ్యో మహేంద్ర, ఎంత అఘాయిత్యము జరిగింది. లేవండి. అయ్యో, ఆ దుష్ట మహిషాసురుడు ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దేవేంద్ర, పదండి. దేవతల రాజైనటువంటి ఇంద్రుడికి ఇంతటి పరాభవం జరిగినది. అయ్యో, మనం వెళ్ళి ఆ మహాశివుని వేడుకుందాం. ఈ దుష్ట మహిషాసురుని పీడి నుండి మనల్ని విముక్తి గావించమని కోరుకుందాం. ఈ సమస్యకు పరిష్కారం ఆ మహాదేవుడే చేస్తాడు. పదండి కైలాసం. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. దేవాదిదేవ మహాదేవ శరణు మాత ప్రణామాలు. ఏమైంది దేవేంద్ర? ఇంకా బంగారుగా కైలాసం తీసుకెళ్తున్నారు. ఆ దుష్ట మహిషాసురుడు భూలోకాన్ని చేయించి ఇంద్రలోకంపై దండెత్తి తదుపరి కైలాసానికి వస్తున్నాడు ప్రభు. ఆ మహిషాసురుడు మరణలేని వరాన్ని పొంది ఉన్నాడు ప్రభు. ఆ మహిషాసురునికి కాలం చెల్లే రోజు చాలా దగ్గరలోనే ఉన్నాడు. బ్రహ్మదేవా, బ్రహ్మదేవా, ఆ మహిషాసురుని ఆపుత్యానికి కారణములేమిటి? మహాదేవ, మహిషాసురుడు కఠోర తపస్సు చేసి నా యందు వరం పొందాడు. ఈ సకల సృష్టిలో ఏ ప్రాణి ద్వారా తనకు మరణం సంభవించరాదని వరం అడిగాడు. కానీ ప్రకృతి విరుద్ధమని చివరికి ఒక ఆడదారి ద్వారా మాత్రమే మరణం సంభవిస్తుందని వరం తీసుకున్నాడు మహాదేవ. అటులైన బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుడైన నా చేతిలో కూడా మహిషాసురునికి వధించుదాం. మహాదేవ, మీరే దీనికి తరుణోపాయం ఆలోచించాలి. సృష్టిలో ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. సృష్టిలో ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది. కూడా కాలమే సమాధానం చెబుతుంది. మాకు కల్పించండి. సెలవు మహాదేవ.
కైలాసమును ఆదరించకు వచ్చాను. ఎక్కడ ఎక్కడ దాక్కున్నావు శివ? ఆహా, ఏమి అందము! సుందరి, నీ రూపము అద్భుతం, అమోఘం. నేను నా ఈ పుట్టుకలో నీ వంటి అందగత్తెని ఇంతవరకు చూడలేదు. రా, వచ్చి ఈ మహిషాసురుని పెళ్లి చేసుకొని పట్ట మహిషిని గమ్ము. సుందరి, నీ నవ్వు కూడా నీ రూపము వలె మహుసుందరుడుగా ఉన్నది. ఈ మహిషాసురుడు ప్రసన్నుడనైనాడు. రా సుందరి, రా, ఈ మహామహిషాసురుని వివాహమాడి త్రిలోకాలకు నువ్వు కూడా మహారాణిని కమ్ము. దుష్ట మహిషాసుర, నీ నిచప్ప ఆలోచనలు ఈ జగన్మాత నీడని కూడా తాకలేదు. నిన్ను పొందని నా ఈ జన్మ వ్యర్థము సుందరి. మాయమైనవా దేవి? అయినను అత్యంత అందగాడైన ఈ మహామహిషాసురుడు ఈ ముల్లోకాలలో ధనము, వస్తువులు, కనకములను అతర కుబేరుడు ఈ మహిషాసురుని వద్దని మాయమైనవా? అయినను నిన్ను తిరిగి ఎట్లా రక్షించవలైనో ఈ మహామహిషాసురునికి తెలుసును. నీ వంటి అందగత్తెను వివాహమాడడంతో నా పేరు మహామహిషాసురుడే కాదు. నేను తక్షణము కైలాసములో ఉన్న శివునిపై యుద్ధము చేసినను నీవు రాక తప్పదు కదా. ఓ ఈ శివ, ఈ శివుని చూసా నీవు అంత ధైర్యం తెచ్చుకున్నది? చూడు ఆ విభూతిదారుని, ఆ వేషధారిని చూడు. ఈ అత్యంత శక్తివంతుడైన ఈ మహామహిషాసురుని చూసి భయపడి యోగ నిద్రలో ఉన్నట్టు నటిస్తున్నాడు. ఆపు, ఆపు నీ కపటములు. లేనిచో నేను నీపై యుద్ధము చేసి ఈ కైలాసమును ఆక్రమించి ఆ పార్వతీ దేవిని వివాహం ఆడదను. ఓ తిరిగి పంద, నీవు కూడా ఇక్కడికే చేరితివా? ఆ రోజు నిన్ను పాపమని ప్రాణములతో వదిలాను. కానీ ఈ రోజు నీ వజ్రాయుధము కాదు కదా, ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ఏ ఆయుధములు కూడా ఈ మహిషాసురుని నిలువరించగలవు. ఈ రోజు నీ రక్తముతో ఈ కైలాస పర్వతమునకు ఎరుపు రంగు అద్దెదానికి మహాదేవుడి నీడను కూడా అయినను వచ్చి యుద్ధము చేయరా? ఆ పార్వతీదేవి మాయమైనది. ఇంకా నాకు ఎదురు లేదు. ఈ త్రిలోకాలను జయించిన ఈ మహామహిషాసురుడు ఈ రోజు ఈ శివుని ఓడించి కైలాసమును ఆక్రమించడం. ఓ ఈ శివ, ఇప్పుడు చూడు, కనీసము ఇప్పుడైనా నిద్రలేసివా? నిన్ను కాపాడుటకు ఈరోజు ఈ మహామహిషాసురుని ఎదుర్కొనుటకు ఎవరు వచ్చేదరో నేను చూసేదా? ఆ బ్రహ్మదేవుడు వచ్చేదడా లేక మహావిష్ణువు వచ్చేదడా? అయినను మీ ముగ్గురు చేతిలో నాకు మరణం లేదులే. లే లే ఈ రోజు నీ అంతం తప్పదు. నాకు అంతమా? అది ఒక ఆడదాని చేతిలో, అది ఎవరి చేతిలో నాకు మరణమా? అసంభవం. ఒక్కసారి బ్రహ్మదేవుని వరం గుర్తు
శక్తివంతుడైన ఈ మహామహిషాసురుడికి ఓటమి లేదు. రా, వచ్చి నాతో యుద్ధము చేయి. నిన్ను ఓడించి నీ పొగమనిచెదను. ఈ రోజు మీ అందరినీ వధించి దుష్ట సంహారం చేస్తా. దూరక్ష వెళ్ళు, యుద్ధము చేసి మన ప్రతాపం చూపించుము. ఈ మహామహిషాసురుడు అమరుడు. నా ఒక్క రక్తపు బొట్టు కింద పడినను అందులో నుంచి వేల మహామహిషాసురుడు ఉద్భవించేదను. అందుకే నాకున్న ఇంకొక పేరు రక్తవీరుడు. మాతా శాంతించు, మాతా శాంతించు, శరణు శరణు మాతా శాంతించు. మాతా శాంతి, మాతా శాంతి, మాతా శరణు, అయ్యో, పార్వతీదేవి మహాకాళి రూపాన్ని ధరించి చాలా ఉగ్ర రూపాన్ని పొందారు. ఈ సమయంలో మాతను శాంతించకపోతే సృష్టి విలయమవుతుంది, ప్రకృతి నాశనం అవుతుంది. అయ్యో, ఇప్పుడు మనకు మహాదేవుని వేడుకోవాలి. మనందరూ మహాదేవుని వేడుకుందాం. మహాదేవ, మహాదేవ, దేవి శాంతించు. మహాదేవ
మహాదేవ, పార్వతీదేవి మహాకాళ రూపాన్ని ధరించి భూలోకం వైపు వెళ్తున్నారు. ఇలాగే జరిగితే సృష్టి నాశనం అవుతుంది. మీరే తరుణంపై ఆలోచించి దీని సమస్యకు పరిష్కారం చూపించండి. దేవి శాంతించు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవ వస్తే ఆ కుటుంబ సంక్షేమం కోసం మిగిలిన వారు తగ్గిపోవాలా? నేను ఇక్కడ కూడా చేస్తుంటే ఈ లోక సంక్షేమం కోసం నిన్ను శాంతపరచడానికి నేను తగ్గిపోయినాను. ఇందులో నీ పొరపాట్లేదు దేవి. పార్వతి, శాంతించు, శాంతించు. పార్వతి